ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. మొత్తం ఉద్యోగులలో 15% అంటే సుమారు 15,000 మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది నాటికి నిర్వహణతో పాటుగా మూలధన వ్యయాన్ని $10 బిలియన్ అంటే సుమారు 84,000 కోట్ల రూపాయలకు తగ్గించుకోవాలని చూస్తోంది. ఇంటెల్ ఉద్యోగులను ఎందుకు తగ్గించుకోవాలనుకుంటుందో ఈ సూర్యులో చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ ఈ ఏడాది Q2 ఫలితాలు పెద్ద ఆశాజనకంగా లేవు. నష్టాలను మూటగట్టుకుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో కంపెనీ ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. వచ్చే ఏడాది నాటికి నిర్వహణ వ్యయంతో పాటు మూలధన వ్యయాన్ని సుమారు $10 బిలియన్ అంటే 84,000 కోట్లను తగ్గించుకునే పనిలో పడింది. ఫలితాలపై వాటాదారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కంపెనీ ఉద్యోగులపై వేటు వేసి వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనలో పడింది. ఈ ఏడాది చివరి నాటి నుంచి ఉద్యోగుల ఊచకోతను ప్రారంభించనుంది. ఇక ఏడాది రెండవ త్రైమాసికంలో రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన చూస్తే 1% క్షీణించి $12.8 బిలియన్ దిగివచ్చింది. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే 107,520 కోట్లుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో నిర్వహణ నష్టం $2 బిలియన్ లేదా 16,400 కోట్లుగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే నష్టాలు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది Q2లో ఫలితాలు నిరుత్సాహానికి గురిచేశాయని కంపెనీ CEO పాట్ గెల్సింగర్ చెప్పారు. కాగా ద్వితీయార్థంలో పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఇంటెల్ 18Aను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో ప్రాసెస్ టెక్నాలజీ రంగంలో తమ లీడర్షిప్ను కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్లో తిరిగి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని, తర్వాత కంపెనీ లాభాల బాట పడుతుంది, వాటాదారుల సంపద కూడా పెరుగుతుందని CEO ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటెల్ CEO కంపెనీ ఫలితాల గురించి ప్రకటించిన తర్వాత నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజిలో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఇంటెల్ షేరు ఏకంగా 27.4% క్షీణించి $21.08 వద్ద కోటైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $97.6 బిలియన్ దిగి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్ ధర ఏకంగా 56% వరకు క్షీణించింది. దీనికి వ్యతిరేకంగా ఇంటెల్కు పోటీ కంపెనీ అయిన చిప్ వెండర్ నివిడా షేరు మాత్రం ఈ ఏడాది ఏకంగా 114% పెరిగింది. ప్రస్తుతం దీని షేరు $103.90 వద్ద నాస్డాక్లో కోట్ అవుతోంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా $2.72 ట్రిలియన్ చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 1.72 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. శుక్రవారం నాడు ఇంటెల్ షేరు భారీగా కుంగడంతో సెంటిమెంట్ ప్రకారం నివిడా షేరు కూడా 5% వరకు కుంగింది. ఫలితాలు నిరుత్సాహంగా మూటగట్టుకోవడంతో ఇంటెల్ CEO గెల్సింగర్ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త చెప్పాలంటే తనకు బాధగా ఉంది, మీకు కూడా ఇబ్బందే అనే విషయం నాకు తెలుసు. కంపెనీ చరిత్రలో ఇంత కఠినమైన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. తమ ఉద్దేశం నష్టాల నుంచి తప్పించుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి అని వివరించారు. కంపెనీ రెవెన్యూ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదని ఆయన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో ప్రస్తావించారు. అలాగే కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పూర్తిగా లబ్ధి పొందలేదు. ఏఐపై పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వస్తోంది. అదే సమయంలో తమ లాభాల మార్జిన్ బాగా తగ్గిపోయింది. దీంతో కంపెనీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. 2020లో ఇంటెల్ వార్షిక రెవెన్యూ $24 బిలియన్ ఉంటే 2,14,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. గత ఏడాది కూడా రెవెన్యూ బాగానే ఉంది. అయితే ఉద్యోగుల విషయానికొస్తే వాస్తవం కంటే 10% ఎక్కువగా ఉన్నారని, అందుకే 10% ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు కంపెనీ CEO. కంపెనీ మరింత పటిష్టం చేయడానికి ఉద్యోగుల్లో కోత విధించబోతున్నట్లు, అలాగే మూలధనం వ్యయం తగ్గించుకోవడంతో పాటు వాటాదారులకు డివిడెండ్ కూడా సస్పెండ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
మన ప్రయాణంలో కొత్త అడుగులు వేస్తుంటాం. కంపెనీ కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సిలికాన్ పైనే ఆధారపడి పనిచేస్తుందన్నారు. కంపెనీ తిరిగి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమన్నారు ఇంటెల్ సీఈఓ. త్వరలోనే ఉద్యోగులతో భేటీ అయ్యి వారితో ముఖాముఖిగా మాట్లాడతానన్నారు. మొత్తానికి చూస్తే టెక్నాలజీ రంగంలో వస్తున్న పెనుమార్పులు మార్కెట్లో పోటీకి పెద్ద కంపెనీలే కుదేలవుతున్నాయి. దాని ప్రభావం కాస్త ఉద్యోగులపై పడి వారు రోడ్డున పడాల్సి రావడం నిజంగానే దురదృష్టకరమని చెప్పుకోవాల్సిందే.